ఆయన్ని స్తుతించాలి, సంపన్న స్థితిలోనూ కూడా ఆయన్ని స్తుతించాలి, లేమిలోనూ ఆయన్ని స్తుతించాలి, ఘనత ఉన్నప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి. అక్కడ ఏం జరుగుతుంది? చాలా భయంకరమైన కరువు ఏర్పడింది. ఒక గాడిద తల ఎంత అమ్ముతున్నారు? 80 రూపాయలు. అప్పుడు 80 అంటే ఇప్పుడు 80,000 కింద లెక్క. ఒక పావురపు రెట్ట అరపావు ఉప్పమ్మ 5 రూపాయలు. అంటే చాలా విలువగా ఉంది, కొనుక్కోలేని పరిస్థితి అక్కడ ఉందన్నమాట. చూడండి, మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే కరోనా వచ్చినప్పుడు ఎలా ఉంది పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా కూరగాయలు ఇస్తారేమని, ఎవరైనా రైస్ ఇస్తారేమని, ఎవరైనా వండుకుని వంట పదార్థాలు తీసుకొస్తారేమని ఎదురు చూసిన దినాలు చాలా ఉన్నాయి. లేవంటారా? చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కూడా, అటువంటి విపత్తు వచ్చినప్పుడు కూడా మరి ప్రభుని ఆరాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ప్రభుని స్తుతించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్రతుకు జీవుడా అంటే బ్రతికితే చాలు అని దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నారండి. అటువంటి కరువు పరిస్థితిలో కూడా మరి దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఆ రాజు దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి ఫస్ట్ టైంలో స్తుతించలేకపోతున్నాడు. మరి ఆ కోటలు ఎక్కి చుట్టూ కోటలు ఉన్నాయి, కోట గుమ్మాలు ఉన్నాయి, కోట గుమ్మాల చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, ప్రాకారాల మీద తిరుగుతున్నాడు అనమాట. ఎక్కడ తిరుగుతున్నాడండి? ప్రాకారాల మీద తిరుగుతున్నాడు. ప్రాకారాలు అంటే ఎలా ఉంటాయి? 2 రథాలు నడుస్తాయంట. ఇటెళ్ళే రథం ఒకటి నడుస్తుంది, ఇటెళ్ళే రథము ఒకటి నడుస్తుంది. దేని మీద? గోడల మీద. ఆ పట్టణపు ప్రాకారాల మీద, గోడల మీద 2 రథాలు నడుస్తాయంట. ఇంచుమించు ఎంత ఉండిద్ది గోడ? ఎంత? మన చర్చి కన్నా ఇంకా పెద్దగానే ఉండిద్ది అనమాట. అంత గోడలు ఉన్నాయి అనమాట. అయితే ఈ స్త్రీ కేకేస్తుంది. ఏమని కేకేస్తుంది? నా ఏలినవాడా. చాలా కరువు పరిస్థితి అండి. చూడండి, ఆ స్త్రీ చెప్తుంటే రాజుకి ఎలా అనిపించిందో చూడండి. ఏమంటుంది? ఏం చేశారో చూడండి. ఇంకో సహోదరితో అంటుందంట. ఏమని? అమ్మా, మనకి కరువు వచ్చింది, అసలు తినడానికి ఆహారం ఏమీ దొరకట్లేదు. ఇటు చూడండి, బైబిల్ ఎంకి చూడవసరలా, ఆహారం ఏమీ దొరకట్లేదు. ఈ రోజున నీ బిడ్డని వంట చేసుకుని తిందాము, మరుసటి రోజున నా బిడ్డని వంట చేసుకుని తిందాము. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోగలుగుతామండి? చిన్నకి బొటనీళ్ళకి గాయం కలిగితేనే తట్టుకోగలుగుతామండి? తట్టుకోలేము. ఎంత కరువు అంటే అంత కరువు అండి. అలాంటి కరువు పరిస్థితిలో ఏమనుకున్నారు ఆ తల్లులు ఇద్దరు? ఈ రోజున నీ బిడ్డనే వంట చేసి తిందాం, మరుసటి రోజున నా బిడ్డని వంట చేసుకుని తిందాం అని ఒప్పందం చేసుకున్నారు. చక్కగా ఉన్నారు. మొదటి రోజున ఆ బిడ్డని వంట చేసుకుని తినేశారనమాట. రెండో రోజు ఎవరి బిడ్డ? ఇంకొక సహోదరి బిడ్డ అనమాట. వంట చేసుకుని తిందామంటే ఆ బిడ్డని దాచేసింది. అంటే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ మరి చూపించలేదండి. సొంత బిడ్డ మీద ఎంత ప్రేమ చూపించింది? ఎవరి బిడ్డైనా బిడ్డే కదా. నీ బిడ్డైనా బిడ్డే, నా బిడ్డైనా బిడ్డనండి. వంట చేసుకుని తిన్న తర్వాత తన బిడ్డని లోపల దాచేసిందండి. పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది, పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఈ సన్నివేశాన్ని, ఈ మాటను ఎంతమంది విన్నారండి? ఒకసారి చేసి చూపించండి. చాలామంది. బిడ్డని వంట చేసుకుని తినేసిందండి. ఈ మాట, ఈ కబురు ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ కబురు రాజు దగ్గరికి వెళ్ళంగానే గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడం ప్రారంభించారు. ఈ కీడు ఎవరి వల్ల జరిగింది? ఈ శాపం ఎవరి వల్ల జరిగింది? ఈ విపత్తు ఎవరి వల్ల జరిగింది? ఈ క్షామము ఎవరి వల్ల జరిగింది అనే ఆలోచనలో పడ్డారండి. కానీ అక్కడ ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. అతన్ని ఏం తీసేద్దామన్నారు? తల తీసేద్దామన్నారు. ఎందుకని? దుప్పట మడత పెట్టి కొడితే ఏమైంది? ఎవరిదన్నది? 2 పాయలైందండి. ఏలియా 3.5 సంవత్సరాల వర్షం కురవద్దంటే ఏమైంది? వర్షం కురవకుండా ఆగిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్షం పడమంటే ఏమైంది? మళ్ళీ వర్షం పడింది. సేవకుడి ప్రార్థన అంత ఘనంగా ఉంటుందన్నమాట. సేవకుడి ప్రార్థన కుటుంబానికి, కాలనీకి, ప్రాంతానికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దీవెనకరంగా ఉంటుందన్నమాట.
ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రవచించి చెప్పాడంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనికరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. చూడండి, కష్టకాలంలో, ఇబ్బందుల్లో, శోధనలో అయినా సరే మనం ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. అప్పులైనవి, ఏమంటున్నాం దేవుణ్ణి? అనారోగ్యం వచ్చింది, ఏమంటున్నాం దేవుణ్ణి? ఇబ్బందులు వచ్చినాయి, ఏమంటున్నాం దేవుణ్ణి? అప్పుల సమస్య వెంటాడుతుంది, ఏమన్నాం దేవుణ్ణి? ఎంత ప్రార్థన చేసినా అప్పులు తీరట్లేదు. కానీ ఓర్పు సహనంతో నిలబడితే ఆశీర్వాదమును చూడగలుగుతావు. లాజరు కురుపులతో ఉన్నాడండి, ఒళ్ళంతా కురుపులే. దేంతో గీరుకుంటున్నాడు? అంతేకాకుండా లాజరు కురుపుల్ని ఏమి నాకాయి? కుక్కలు వచ్చి నాకాయి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. తినటానికి కూడా తిండి లేదు అతనికి. ఒక ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంటే ఆ సౌండ్ సిస్టానికి వినపడింది, చక్కగా వెళ్ళాడు. రాజభోజనం చేస్తున్నారు అందరూ, చుట్టూ బల్లలు, చక్కగా అందరూ భోంచేస్తున్నారు. ఆ బల్లల చుట్టూ చక్కగా అందరూ జనాలు, వేసెళ్ళు, డ్యాన్సులు, ఇష్టానుసారంగా నచ్చినట్టుగా తిరుగుతున్నారు, నచ్చినట్టుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతేకాకుండా నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నాడు ఆ రాజు. కానీ ఈ కురుపులతో నిండిన వ్యక్తి ఆ బల్ల కింద పడిపోయిన రొట్టె ముక్కలు వేరుకొని తిన్నాడు అనమాట. ఈ బల్ల కింద పడిపోయిన రొట్టె ముక్కలు వేరుకొని తిన్నాడు. బల్ల మీద కూర్చోలేదు కదా, చైర్లో కూర్చోలేదు కదా, కింద పడిపోయిన రొట్టె ముక్కలు ఏరుకున్నాడు. కాళ్ళుతో తరిమేశాడు అన్నమాట. అక్కడ ఉంచాల. చూడండి, గమనించండి. మనము భోజనానికి ఎవరైనా కూర్చున్నప్పుడు అది పేదవాడే అవ్వచ్చు, ధనికుడే అవ్వచ్చు, మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే కూర్చున్నప్పుడు మనము వాళ్ళని కూర్చుని భోంచేయాలి. ఒక పేదవాడు వచ్చి మనం బాగా ఉన్నతమైన భోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఉన్నతమైన ఫంక్షన్ జరిగినప్పుడు ఒక పేదవాడికి వచ్చి కూర్చుని భోంచేస్తే మనకేమన్నా తరిగిపోద్దా? మన ఆస్తి ఏమన్నా పోద్దంటారా? ఇంకా ఆ పేదవాడు భోంచేస్తే మనకు ఆశీర్వాదం అండి. కూర్చున్న వాళ్ళని లేపేస్తూ ఉంటాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పేదవాడు అడుక్కుంటా వెళ్ళేటప్పుడు ఒక దారి భోజనాలు పెడతాం కనపడింది. ఆకలేసింది పాపం. ఆకలేస్తే వెళ్ళి గబగబా చేరుంటే అందరితో భోజనాలు కూర్చున్నారు. ఆయన కూడా భోజనానికి కూర్చున్నాడు. ఒక అతను పెళ్ళి మెయింటెనెన్స్ చేసి అతను వచ్చేసి ఈయన్ని చూశాడు. మన బంధువు కాదే, మన ఊళ్ళోవాడు కాదే, ఎక్కడి నుంచి వచ్చాడు? జుట్టు ఎలా ఉంది? చింపిరి జుట్టు ఉంది. వస్త్రాలు ఎలా ఉన్నాయి? చినిగిపోయి ఉన్నాయి అన్నమాట. చూడండి, అవన్నీ పెట్టడానికి సిద్ధంగా ఉంటే లేదు బాబు, ఆ వేసిన ఇస్త్రాక్ కూడా ఉంచేసి అతన్ని అక్కడి నుంచి లేపి పంపించేశాడు. ఏం బాగోలేదంట అతనికి? పెండ్లి మెయింటెనెన్స్ చేసేదానికి అతనికి వస్త్రాలు బాగోలేదంట, జుట్టు బాగోలేదంట, స్నానం చేయలేదంట, సరిగ్గా ఏమి కూడా సరిగ్గా లేదంట అని అతన్ని పంపించేసారు. వీళ్ళందరూ భోంచేశారు. సరే, ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్గా స్నానం చేసేవాడండి. అడుక్కున్న వాళ్ళకి పవర్ ఉండదంటారా? ఉంటుందా? ఎందుకని పవర్ ఉంటుంది? 66 ఏంటి నన్ను అర్థం కలదా? 6 అంటే మీరు ఒక్కొక్కరే మీ ఇంట్లో తినేది, వాళ్ళు ఎన్ని తింటారు? మటన్ వేసాడు, చికెన్ వేసాడు, గోంగూర పచ్చడి ఉంది, నచ్చపోతే దాన్ని ఏం చేస్తాడు? మన కర్మ, గోంగూర వండిందనుకో మన ఆవిడ, అది తినాల్సిందే. పచ్చి పులుసు చేసిందనుకో అది తినాల్సిందే. వాడికి ఎన్ని కూరలండి? గబ్బ మళ్ళీ వెళ్ళాడు, ఫ్రెష్గా తలస్నానం చేశాడు, దూకున్నాడండి, బీరువాలో షూట్ ఉంటే వేసుకున్నాడు, గబగబ వచ్చాడండి. వచ్చేసి ఇంకా భోజనాలు అవ్వకముందే వచ్చి కూర్చున్నాడు, దర్జాగా కూర్చున్నాడు. కూర్చొని స్వీట్ వేశారు, హాట్ వేశారు, అందరితో పాటు మొత్తం అన్నీ వడ్డిస్తున్నారండి. అందరూ తింటున్నారు. స్వీట్ వేశారండి, చక్కెర పొంగల్ వేశారు, చక్కగా తిన్నారు. హాట్ వేశారండి, చక్కగా తిన్నారు. బిర్యానీ వేశారండి, అందరూ చక్కగా తిన్నారు. అన్ని వంట పదార్థాలు వేశారండి, అందరూ తిన్నారు. కానీ ఈయన మాత్రము ఏమీ ముట్టుకోట్లా. ఏమంటున్నాడు? తినంటున్నాడండి. దేన్ని? షర్ట్ని తినమంటున్నాడు. దేన్ని? ఈ స్వీట్ తినమంటున్నాడండి. షర్ట్ తినిద్దా?
చూడండి, ఏమీ తినకుండా అలాగే ఉంచాడు. అయితే గమనించండి, పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది, పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా చెప్తుంది, పేదవాడిని ప్రేమించాలి, తక్కువ చూపు చూడకూడదు. ఒక చెల్లి మన మందిరానికి వచ్చే చెల్లి అంటుంది, అన్నా మా అమ్మగారు పెద్ద ఫంక్షన్ చేస్తారు, అందరిని పిలుస్తారు, అందరూ వస్తారు చక్కగా, మరి మేము మాత్రం వెళ్ళాం. ఎందుకని? చూడండి, చాలా పదే సార్లు అడుగుద్దంట ఆ చెల్లిని, కానీ వెళ్ళాం. ఎందుకని? అన్నా వెళ్తే మమ్మల్ని తక్కువ చూపు చూస్తారు, చిన్న చూపు చూస్తారు. అందరం మనుషులేనండి, అందరి ఒంట్లోంచి వచ్చేది ఎర్రటి రక్తమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, ఎందుకు ఈ వ్యత్యాసం అంటే ఆ లాజరు గురించి చెప్పడానికి చెప్పానండి. అంత దీనత్వం కలిగి ఆ పడిపోయిన రొట్టె ముక్కలు ఏరుకుని తిన్నాడు. కరువు ఏమేర్పడింది అతనికి? కరువులో దేవుని దూషించలేదండి, కరువులో దేవుని అవమానించలేదండి. కరువులో ఏంటి, నాకు ఈ కురుపులు, ఈ ఎలర్జీ ఏంటి, ఈ రోదన ఏంటి, ఈ రోగం ఏంటి, ఈ చదువు రావట్లేదేంటి, ఈ నా తండ్రి ఇలా ఉన్నాడేంటి, నా తల్లి ఇలా ఉన్నాడేంటి, నా కుటుంబం ఇలా ఉందేంటండి. చూడండి, దేవుని మాత్రం ఆయన విమర్శించలేదండి. కురుపులు అలా వచ్చినా సరే, కుక్కలు వచ్చి కురుపులు నాకినా సరే ప్రభుని స్తుతిస్తూనే ఉన్నాడండి. కాలుతో ధనవంతుడు తన్నివేస్తాడండి, అలా పడిపోయకుండా కింద పడుకుంటా లేచుకుంటూ వెళ్ళిపోయాడండి. మరణం అనేది ఒకరోజు వస్తుంది, అందరికీ రాదండి. ధనికుడికి వస్తుంది, పేదవాడికి కూడా వస్తుందండి. ఒకానొక రోజున లాజరు చనిపోయాడు, అబ్రహాముని రొమ్మున ఆనుకున్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడట. ధనవంతుడు చనిపోయాడు, అగ్ని ఆరక పురుగు చావక అలాంటి గంధకాల్లో మలమల మాడుతున్నాడంట. చూడండి ఎంత పరిస్థితి చూడండి. ఇక్కడ ఎలా అనుభవించాడు? డబ్బుని ఎలా ఎంజాయ్ చేశాడు? బంగారాన్ని ఎలా ఎంజాయ్ చేశాడు? ఆ భోజనాలు ఎలా ఎంజాయ్ చేశాడు? వేసలతో ఎలా ఎంజాయ్ చేశాడు? అనుభవించాల్సిందంతా అనుభవించేశాడు. చూడండి, ఎవరినన్నా పలకరిస్తే ఏదన్నా అడిగితే కొంతమంది ఇచ్చే సమాధానం ఏంటంటే పరలోకము ఇక్కడే ఉందంటారు. ఎక్కడుందంట పరలోకం? ఏది పరలోకం ఆయన? ఏంటండి? ఎస్, తాగిన తర్వాత ఏమెక్కుద్ది? వాడికి పరలోకం కనపడద్దే. ఎక్కడుందంటే పరలోకం? పరలోకం ఇక్కడే ఉందంట. చూడండి, గమనించండి, నిత్య నరకానికి వెళ్ళాడండి. అయితే చూడండి, వ్యత్యాసం మనము చూపించకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే తగ్గింపు జీవితం మనకు కలిగి, అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరూ ఐక్యత కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, శాంతిగా. మన అంశం ఏంటంటే కరువు. ఏంటండి? కరువులో కూడా ప్రభువుని స్తుతించాలి, కరువులో కూడా దేవుని ఆరాధించాలి, కరువులో కూడా దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. అయ్యో, ఆ తల్లిళ్ళు అడుగుతున్నారు, అయ్యా నా ఏలినవాడా. చూడండి, గుర్రాల మీద, ఆ కోటల మీద, ఆ వేలో నడుస్తున్నాడు, ప్రాకారాల మీద నడుస్తున్నాడు అనమాట. చేసి ఆ తల్లి సేవకుడికి పెట్టిందండి. చూడండి, వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పిండి దగ్గల, నూనె దగ్గల ఎన్ని సంవత్సరాలు తింది? 3.5 సంవత్సరాలు తిందండి. వాక్యము సెలవిస్తుంది, దేవుని మాటలు స్పష్టంగా తెలియపరుస్తుంది. కష్టకాలంలో దేవుని స్తుతించాలి, అప్పుల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, రోగంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, అనారోగ్య పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. ఐక్యత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అలాంటి సమయంలో దేవుని ఎప్పుడు దూషించకూడదు. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూనే ఉండాలండి. ఏబూకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? చాలా శ్రమలు వచ్చినాయి ఏబూకి. మీకు ఎక్కువ వచ్చినాయా? ఏబూకి ఎక్కువ వచ్చినాయా? ఏబూకి ఎక్కువ వచ్చినాయి. ఏబు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు కూడా లేరు. పోనీ ఏబు లాంటి ధనవంతులు ఎవరన్నా ఉన్నారా? ఏబు అంత ధనవంతులు కూడా ఇక్కడ ఎవరు లేరు. గొప్ప ధనవంతుడు అంట ఊజు. ఆ దేశంలో, తూర్పు దేశంలో అతను వంటి ధనవంతుడు ఎవరు కూడా లేరంట. ఎంత ఐశ్వర్యం అండి. కానీ ఎన్ని జతలు ఇడ్లో చూడండి, ఎన్ని జతలు గాడిదలో చూడండి, ఎన్ని జతలు ఒంటిలో చూడండి. ఐశ్వర్యం, ఎంతమంది పనివారో చూడండి. విస్తారమైన పనివారు, విస్తారమైన భూమి, అన్నీ ఉన్నాయి చూడండి. అన్నీ సమృద్ధిగా ఉందండి. దేవుడు సమృద్ధిగా దీవించాడు. కానీ భార్యని మాత్రము 1 జత, 2 జతలు, 3 జతల భార్య మాత్రం ఒకటే. ఎంతమంది అండి? ఒకటే. చూడండి, అలా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు ఎవరిని ఆరాధిస్తున్నాడు? దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు.
చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భోంచేసేటప్పుడు తన పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని ఆ బల్ల దగ్గర మొదటిగా ప్రార్థన చేసేవాడంట. ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసండి? అయ్యా దేవా, నా పిల్లలు తెలుసో తెలియకో దూషించారేమో, నోటి నుంచి ఏమన్నా తెలియని మాటలు పలికారేమో, అపవిత్రమైన మాటలు పలికారేమో, నా బిడ్డల విషయంలో క్షమాపణ వేడుకున్నాను తండ్రి, క్షమించమని వేడుకున్నాడంట. ఎవరి నిమిత్తము? ఏబు తన బిడ్డల నిమిత్తం క్షమించమని వేడుకున్నాడు. అంత భక్తిపరుడు, అంత ఆస్తిపరుడు. భక్తి ఉంది, ఆస్తి ఉంది, సమృద్ధిగా ఉన్నాడండి. కానీ అక్కడ సాతాను ఎంటర్ అయ్యాడు. ఎంటర్ ఏమంటున్నాడు? ఏబుతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నీవు ఇచ్చావు కాబట్టి ఏబు నిన్ను స్తుతిస్తున్నాడు, ఇవ్వకపోతే స్తుతించాడు. అలా ఉంటారంటారా అసలు? దేవుడు ఏబుకి ఇచ్చాడు కాబట్టే స్తుతిస్తున్నాడంట, లేకపోతే స్తుతించాడు. సరే ఏం చేద్దాం? ఏబుకున్నది మొత్తం తీసేయి, నిన్ను ఇప్పుడే దూషిస్తాడు అన్నాడు. అన్నీ పోయిన ఏసైకి మహిమే, అన్నీ ఉన్న ఏసైకి మహిమే. కానీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, వాళ్ళు వీళ్ళు వచ్చి, ఉన్న ఎకరం పొలం పోయిందా నీకు? ఉన్న ఆధారం పోయిందా? ఒగ్గానొకడు కొడుకుంటే వాడు పోయాడా? ఒగ్గానొక కూతురుంటే ఆమె పోయిందా? అయ్యో భార్య చక్కగా ఉందా, ఆమె పోయిందా అని రకరకాలైన మాటలు వస్తాయండి. కానీ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామముకు మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఏబు? చూడండి, కబురు వచ్చింది, అయ్యా నీ ఎడ్లన్నీ చనిపోయినాయి అంట. ఏమైంది? ఏం బాధపడలా. నీ ఒంటిలన్నీ చనిపోయినాయి అంట, ఏమీ బాధపడలా. నీ ఎకరాలన్నీ పోయినాయి అంట, ఏమీ బాధపడలా. నీ పశువులన్నీ చనిపోయినాయి అంట, ఏమీ బాధపడలా. అయ్యా లాస్ట్కి నేను ఒక్కడనే మిగిలాను, పని వారందరూ చనిపోయారంట. ఎవరు చనిపోయారంటండి? పని వారందరూ చనిపోయారంట. అతను కూడా చనిపోయాడు, చెప్పిన అతను కూడా చనిపోయాడు. ఎంత సమృద్ధి అండి, ఎంత ఆస్తిపరుడు అండి, ఎంత ప్యాలెస్ అండి, ఎంత ఐశ్వర్యం అండి, ఎన్ని ఎకరాలు ఉందండి. అద్భుతమైన దీవించబడ్డాడు, ఆశీర్వాదం. ఏమైపోయింది? అన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఇంకెవరు మిగిలారు? భార్య ఒక్కటే మిగిలింది. ఎందుకు ఆ భార్య మిగిలిందంటే ఏమంటుందంటే, ఎందుకు ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు? నువ్వు ఆ దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చావరాదా అంటుందండి. భార్య సహకరించాలా, వెనకలాగాల? మీరు భర్తని సహకరిస్తున్నారా, వెనకలాగాల? ఏ విషయంలో నుండి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. మందిరానికి వచ్చే విషయంలో సహకరించండి, మందు తాగే విషయంలో వెనక్కి. మందు తాగే విషయంలో సహకరిస్తారా? కలిసి మందు తాగేవాళ్ళు కూడా ఉంటారు తెలుసా అండి? ఎవరెవరు? మరి చెప్పండి అమ్మ, నేను పట్ల లేరా? నేను వచ్చిన కాలనీలోకి వచ్చిన కొత్తలో ఆమె తాగుద్దన్నయ్య అన్నారు. ఎవరు? నేను మీ అంక కదండి చూపించేది. ఉన్నారా మన కాలనీలో ఇదివరకు తాగేవాళ్ళు? ఒక తల్లి, ఆశ్చర్యకరమైన మాట, ఒక సాక్ష్యం చెప్పడానికే కానీ అబద్ధం చేసుకోకండి. పొగ వస్తుంది ఆమెలోంచి, వీళ్ళలోంచి తమ్ముళ్ళలోంచి పొగ వచ్చిందంటే ఒక సహజం. ఎందుకంటే మందిరానికి రాని వాళ్ళు దమ్ము కొడతారు, వీడియో సిగరెట్ ఏదో కొడతారండి. స్త్రీలోంచి పొగ వస్తుంది. అవునా కాదని నేను కొంచెం దగ్గరికి వెళ్ళా, 2 ఏళ్ల మధ్యలో ఉంది. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతోనే చెప్తున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడండి. చూడండి, ఏబు విషయంలో, ఏబు భార్య విషయంలో ఏం చేసిందండి? సహకరించాల్సింది పోయి దూషిస్తుంది. ఏమని దూషిస్తుంది? నువ్వు కూడా చావరాదా? ఎప్పుడన్నా అన్నారమ్మా మీ ఆయన? అన్నవాళ్ళు ఒకసారి చేసి చూపించండి. ఎవరన్నా లేదా? ఎందుకు చెప్తారు బాబండి?
వాక్యాన్ని ఆలకిద్దాం, ఐక్యత కలిగి ఉండాలి, చక్కగా భార్యాభర్తలు పచ్చగాను సంతోషంగా ఉండాలి. వివాహం అయ్యేటప్పుడు ఏమంటాము? కలిమిలోనైనను, చాలా చక్కగా చెప్పారురా, కలిమిలోనైనను లేమిలోనైనను నీతోనే ఉంటాను. కానీ అన్య సాంప్రదాయ ప్రకారం ఏమంటాము? దాని చుట్టూ తిరుగుతూ ఈ 7 అడుగులు, ఎన్ని అడుగులురా నడుస్తూ, ఈ అడుగుల్లో ఎవరు నడుస్తారు? భార్య నడుస్తుంది అన్నమాట. చూడండి, గమనించండి. కొంచెం వివాహం అయిన తర్వాత ఒక 5-6 నెలలు అయిన తర్వాత 10 లక్షల అప్పు ఉందని తెలిసింది ఆయనకి. ఏమవుద్ది? నువ్వు వద్దు, నీ అప్పు వద్దు, నీ దగ్గరికి నేను, ఈ సమస్యలు నాకు వద్దు. చూడండి, ఏమని ప్రమాణం చేశాం? కలిమిలోనైనను లేమిలోనైనను నీతోనే ఉంటాను. వచ్చిన కొత్తలోనండి, ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నానండి. ఇప్పుడు మారిపోయింది కాలనీ. ఏంటంటే ఆ మాట చెప్పమంటారా? వివాహం అయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, నువ్వు నాకు వద్దు అన్నాడు. అప్పుడు నేను చిన్న అమెరికా అనుకున్నా. నేను అంటే చిన్న అమెరికా, పెద్ద అమెరికాలో ఏం చేస్తారు? వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాలు ముందే అగ్రిమెంట్ రాసుకుంటారు వాళ్ళు. మనకలా కాదు, నువ్వు నాతో 5 సంవత్సరాలు ఉండాలి, తర్వాత నువ్వు ఇంకొకరిని చేసుకో, నేను ఇంకొకరిని చేసుకుంటాను. వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుని చేస్తున్నారు, మనం అగ్రిమెంట్ లేకుండా చేస్తున్నాం. చూడండి, అలాంటి నువ్వొద్దు భర్తని నువ్వొద్దంటాం, భార్యని నువ్వొద్దంటాం, అలాంటివన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఒకే భర్త ఒకే భార్యగా జీవిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఆ భార్య పరిస్థితి చూసుకుంటే సహకారం కావాలి. సహకారం ఉండి, అయ్యా మరి అన్నీ పోయినాయా, నేను నీతోనే ఉంటాను, పచ్చడి మెతుకులేనే వేసుకుని నేను తింటాను, కరువులో కూడా నిన్నే ఉంటాను. ఏమంటుందండి? దేవుణ్ణి ఏం చేయమంటుంది? దూషించమంటుంది. అప్పుడు ఏబు అన్నాడు, ఏమన్నాడండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు అని చెప్పాడండి. సాతాను పరీక్షించింది, కానీ ఏబు దేవుణ్ణి దూషించలేదండి. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాట అనండి అందరూ. సంతోషంగా నవ్వుతూ అనండి గాక. హల్లెలూయా. ఈ సాతాను టెస్ట్ చేశాడండి. పరలోకం నుంచి దేవుడు 2 దీవించేశాడు యోబుని. హల్లెలూయా. ఎప్పుడు నిలబడాలి? మనము కష్టాల్లోనే నిలబడాలి, బాధల్లోనే నిలబడాలి, ఇబ్బందుల్లోనే నిలబడాలి, శోధనలోనే నిలబడాలి. అనారోగ్య పరిస్థితి వచ్చింది, అలాంటప్పుడే నిలబడాలి. చూడండి, ఎందుకు ఈ రోగం వచ్చిందని దేవుణ్ణి ప్రశ్నించకూడదండి. దేవుణ్ణి ప్రశ్నించారు, ఎందుకు ఈ గుడ్డివాడు పుట్టాడు? మేం చేసుకున్న పాపానికా, మా పూర్వీకులు చేసిన పాపానికా ఈడు గుడ్డివాడిగా పుట్టాడు? యేసు ప్రభు శిష్యులు కూడా అంటున్నారు, సమాజ మందిరం దగ్గర ఒక చెప్పిచ్చి, ఒక శాలువ ఇచ్చి, ఒక కర్ర ఇచ్చి ఆ మందిరం దగ్గర కూర్చోబెట్టారు. వచ్చేపోయే వాళ్ళని అడుక్కుని తింటున్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి స్కూళ్ళు ఉండే కాదు. పూర్వం మందిరం దగ్గర అక్కడ విడిచిపెట్టి రావాలి. విడిచిపెట్టి వచ్చినప్పుడు వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. చూడండి, అనే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. అసలే 2 కళ్ళు లేక గుడ్డితనంతో అనుభవిస్తున్నాడండి. అనుభవించడమే కాకుండా మనసును కూడా గాయపరుస్తున్నారు ప్రజలు. మనసును కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎవడు చేసిన పాపానికి ఇడు గుడ్డివాడిగా పుట్టాడు. పాపం వాడు అడుక్కున్నాడు కదా, వాడు మానానికి వాడిని పోనీయాలి కదా, వాడిని అడుక్కోవాలి కదా. అడుక్కున్న వాడిని కూడా వదిలిపెట్టాం మనం. అడుక్కునే వాళ్ళని కూడా వదిలిపెట్టాం. వీడు చేసిన పాపానిక కొంచెము అని విమర్శించినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడండి. ఒకసారి యేసు ప్రభు శిష్యులు కూడా అన్నారండి. అన్నా సరే యేసయ్య యొక్క మాట, వీడి కానీ వీడి కన్నవాడు కానీ చేసిన పాపానికి కాదు, కానీ దేవుని క్రియలు మహింపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. రైట్. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు గుడ్డివాడిగా పుట్టించింది ఎవరు? ఎస్ చెప్పండి, దేవుడే. పుట్టించి స్వస్థపరిచింది ఎవరు?
దేవుడే. అందుకనే ఆ సమాజ మందిరం వైపు ఉన్న వాళ్ళందరూ చూస్తారండి, నా దేవుడు గుడ్డివాడు కన్నులు తెరిచాడు, నిజమైన దేవుడేనా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుని యేసు అని కేకలు వేస్తున్నాడు. 2 కళ్ళు కనపడవు అతనికి కూడా. కేకలు మాత్రం ఆపట్లేదండి. ఏమన్నాడు? చెవులున్నాయి, నోరుంది, ఒక కళ్ళు తప్ప అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్ని అవయవాలు ఉన్నాయి అతనికి. కానీ ఒక 2 కళ్ళు మాత్రమే లేవండి. ఏం పిలుస్తున్నాడు? దావీదు కుమారుడైనా యేసు నన్ను కరుణించుము. గుడ్డితనం అండి, నేత్రాలు లేవు, అలాంటి జీవితం జీవిస్తున్నాడండి. కానీ ఆశీర్దిస్తానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య, స్వస్థపరచడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ పక్కనున్న శిష్యులు ఏమన్నారు? మన బృందం ఊరుకో, ఆయన అంత గట్టిగా కేకేమాగో. దేవుడు వరం ఇస్తాడంట, కానీ అది కూడా నేనన్నా, మరి అది కూడా చెప్పండి. దేవుడు వరం ఇస్తాడు కానీ చెప్పండి రా, మీరందరూ పూజారులే, భక్తులు, ప్రార్థనా పరులు, యోధులు. దేవుని పూజ చేయట్లేదా? పూజించట్లేదా ఆయన్ని? అమ్మ మీరు అన్ని సాంప్రదాయంగా అన్నాను అనుకుంటారా? దేవుని పూజిస్తున్నారా? పూజించట్లేదా? ప్రార్థిస్తున్నారా? ప్రార్థించట్లేదా? ప్రార్థిస్తున్నాం. అలాగే మరి అంతమంది అటువంటి కరువు పరిస్థితిలో బిడ్డని వండుకొని తిన్నారంటే గుండెలు పగిలిపోయే బాధ. బిడ్డని వండుకొని తినారంటే, ఒక కోడి తలకాయ కొయ్యాలంటేనే ఎంతసేపు ఆలోచిస్తాం. ఏమంటాం? అయ్యో నువ్వు కొయ్యయ్యో అంటాం. అమ్మో నాకు భయం అమ్మా, నువ్వే కొయ్య అంటారు. నువ్వు కాదు నేను కాదు మా తమ్ముడిని పిలుస్తానంటాడు. వాడిని కొయ్యమంటే వాడు అక్కడి నుంచి అట్టే పారిపోతాడు, ఒక చిన్న కోడిని కొయ్యటానికే. కానీ మనిషిని కొయ్యటానికి ఎలా ప్రాణం ఒప్పిందండి. తన పోలిక చొప్పున చేసుకున్నాడంట నా దేవుడు. ఎలా ఉంటాడు దేవుడు? ఆయన పోలి ఉన్నాం మనం. ఎలా చేసుకున్నాడు దేవుడు? తన పోలిక చొప్పున చేసుకున్నాడండి. ఎంత కరువు వచ్చిందో చూడండి, ఎంత విపత్తు వచ్చిందో చూడండి. వాటర్ దొరకలా, కూరగాయలు దొరకలా, ఆహార పదార్థాలు దొరకలా, సరుకులు దొరకలా. ఎవరైనా చనిపోతే అది తల్లే కావచ్చు, బంధువే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, కొడుకే కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కాదు. ఒక ట్రక్కులో చనిపోయిన వాళ్ళని పడేయటము, ఎక్కడన్నా లోయలోకి అట్ట లిఫ్ట్ చేసేయటమే. ఎవరు కూడా వాళ్ళని ముట్టుకోలా. లిఫ్ట్ చేసేసి మళ్ళీ అలా జేసీబీతో మళ్ళీ దాన్ని మట్టి కప్పేసేసారు. ఏ కాలం అది చెప్పండి? కరోనా కాలం. అదే ఏం ఏర్పడింది? కరువు ఏర్పడింది. ప్రధానమంత్రి కూడా చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేయటం ప్రారంభించారు, ప్రభుని స్తుతించడం ప్రారంభించారు, గణపరచడం ప్రారంభించారు. మనం చేయాల్సింది అదే. కరువు వచ్చిందని, అప్పు ఉందని, రోగం ఉందని. చూడండి, ఒక రోగము మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు, అది తగ్గనప్పుడు, బాధ పెడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. పరిష్కారమేనంటారా? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చనిపోతే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళొద్దంటారా? దేవుని దగ్గరికి వెళ్ళొద్దంటారా? దేవుని దగ్గరికి వెళ్ళదు ఆత్మ. ఆత్మహత్య చేసుకోకూడదు. దేవుడు ప్రాణభిక్ష పెట్టి నిన్ను ఇక్కడికి పంపించినప్పుడు తిరిగి మళ్ళీ తీసుకున్న దాకా మళ్ళీ మనము అలా ఉండాల్సిందే. ఎన్ని విపత్తులు, ఎన్ని బాధలండి, ఎన్ని ఇబ్బందులు. అదే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూ అయింది. 4-5 సంవత్సరాలు కంటిన్యూ అయితే అలా ఉండేవాళ్ళు అంటారు ప్రజలందరూ. అంతే. గమనించండి, ప్రార్థన చేసే యోధులు ఉన్నారు కాబట్టి, సేవకులు ఉన్నారు కాబట్టి మరి మళ్ళీ తిరిగి ప్రపంచ దేశాలన్నీ రక్షించబడ్డాయి. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైందంటే ఏమీ కూడా లేదు. గొప్ప దేవుడు. అయితే వాక్యం ఏమి సూచిస్తుందంటే, అప్పు ఉంది. వాస్తవంగా నాకు అప్పు ఉంది, మీకు అప్పు ఉంది. అప్పు ఉన్నప్పుడు దేవుణ్ణి మనము తిరస్కరించి మాట్లాడకూడదు. దానికి పరిష్కారం ఉంది. ఏంటి ఆ పరిష్కారము? ఒక తల్లి, ఆ తల్లికి 2 బిడ్డలు, భర్త చనిపోతే చనిపోదాం అనుకోలా, దేవుని విమర్శించలా, దేవుని తిరస్కరించలా. ఏం చేసింది? దైవజనుడా,
ఏమందండి? దైవజనుడా, నీ దగ్గర పనిచేస్తున్న నా భర్త చనిపోయాడయ్యా. ఏం ఏర్పడింది? అప్పు ఏర్పడింది అక్కడ. భర్త ఉంటే ఏదో రకంగా చెప్పుకునేవాడు, ముందో వెనక కడతా ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం కడతారు? ఆయన పని చేసి కడతాడు. ఆడపిల్ల ఏం వెళ్ళద్ది బయటికి? వాళ్ళు చూస్తే చిన్నపిల్లలు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? అప్పు కడతావా? నీ ఇద్దరు బిడ్డలే నాకు ఇచ్చేస్తావా అని ఇంటి ముందు నుంచున్నారండి. కానీ చనిపోదాం. ఈ రోజుల్లో చూడండి, చిన్న పాల గ్లాస్ తీసుకుని కొంచెం విషయం దాంట్లో వేసుకుని ఆమె తాగి తన బిడ్డలకు కూడా ఇచ్చి ఆ ముగ్గురు కూడా చనిపోయిన పరిస్థితులు లేరా? మనం చూడలేదా? న్యూస్లో చాలా చూసామండి. కానీ అది పరిష్కారం కాదు అని చెప్తుందండి. అప్పు ఉన్నప్పుడు ఒకటి, దైవజనుడా, సేవకుడా, యేసయ్యా, ఇదిగో తండ్రి, నీ దగ్గర పనిచేస్తున్న నా యజమానుడు చనిపోయాడు, నా యజమానుడు చనిపోయాడు, ఏం చేయమంటావు అని వెళ్ళి అడిగిందండి. ఇంటికి వెళ్ళమ్మా, కుండలు పెట్టమ్మా, అవసరమైతే ఇరుగు పొరుగు వారికి కూడా తెచ్చిపెట్టమ్మా అని. చూడండి, కొంచెం నూనె ఉన్నప్పుడు నూనె కుండలన్నిటి నిండా నూనె నింపేశాడు దేవుడు. అమ్ముకుని అప్పు తీర్చమన్నాడు, ఉన్నదాంతో కుటుంబం అంతా బతకమన్నాడు. పరిష్కారం ఉందంటారా లేదా? పరిష్కారం ఉంది, మార్గం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీది మీది, నాది నాది అని అంటారా? అలా మొండిగా ఉండకండి. గొప్ప వాక్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిష్కారం ఉంది, గొప్ప భాగ్యం ఉందండి. కరువు కాలంలో విపత్తిలో బిడ్డని వంట చేసుకుని తిన్నారంటే రాజుకి బెంబేలెత్తిందండి. వస్త్రములు తీసేసి గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. అవసరమైతే మరి 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. సేవకుడి మీద తిరగబడుతున్నాడు, ఇటు ప్రార్థన చేస్తున్నాడు, ఇటు సేవకుడి మీద తిరగబడుతున్నాడు. చూడండి, యెహోవా ఈ విపత్తి కలగజేశాడు, దేవుడే ఈ విపత్తి కలగజేశాడు అని దేవుడి మీద నెపం వేస్తున్నాడు. అటువంటి సమయంలో మీకున్న అప్పుని బట్టి, సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, రోగాన్ని బట్టి చదువు రావట్లేదండి. ఏం చేయాలి? నీకు చదువు రాదు, నీకు చదువు రాదని మొట్టుకెళ్ళిస్తే వస్తుందా? ఏమొద్ది? మొట్టుకెళ్ళేసేసి మైండ్ పోద్ది, ఉన్న చదువు కూడా పోద్ది. ఏం చేయాలంటే, అయ్యా నా బిడ్డకి చదువు రావట్లేదయ్యా, ప్రార్థిస్తున్నాను తండ్రి, చదువు వచ్చేటట్టు దయచేయి ప్రభువా అంటే చదువు వచ్చేటట్టు దయచేస్తాడు. నీ జన్మలో మారు, నీ జన్మలో నీకు చదువు రాదు. నిజంగా తల్లిగా ఏం చేస్తున్నావు? బిడ్డని ఆశీర్వదించేస్తున్నావు. ఏ ఆశీర్వాదం అది? నీ జన్మలో నీకు ఇంకా చదువు రాదు. ఓహో, మా అమ్మ అన్నది కరెక్టే, నాకు చదువు రాదు. ఆ మనసులో ఏముండిపోద్ది? చదువు రాదు. నువ్వు ఒక్కసారి ఆశీర్వదించి ఏమని, నీకు చదువు వస్తుంది అను. ఆహా, మా అమ్మ అంది నాకు చదువు వస్తుంది అంటాను. చదవటం ప్రారంభిస్తాడంటే. కానీ చదవాలన్నా, చదవకుండా చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? తల్లి చేతిలోనే ఉంది. లేదంటారా? చూడండి, గమనించండి, చిన్న పిల్లలకి. ఎందుకంటే మొక్కై వంగనది మ్రానై వంగదు. వాడు ఈ సైజులో వంచాలి. ఈ సైజుకి వచ్చినాక ఏం చేస్తాడు? స్టడీగా ఉంటాడండి. అండ్ వంచితే ఏమంటాడు? వంగుతాడా? వంగడు. ఏమవుద్ది వంక? వాడు వీపు మీద 2 బీగుదామంటే వంగుతాడండి? వంగడండి. చూడండి, గమనించింది. ఎందుకని? ఎన్నిపూస పెరిగింది ఆడికి, ఎన్నిపూసలో బలం వచ్చిందండి. అదే మామూలుగా చిన్నపిల్లడప్పుడైతే చూడండి, గమనించండి, చిన్న మొక్క, పూల మొక్కలు పెట్టారుగా ఇక్కడ మన చెల్లెళ్ళు, దాన్ని కొంచెం వంచండి, వంగుద్దా? వంగుద్ది. దీన్ని వంచండి, వెళ్ళేటప్పుడు అందరూ వంచాలని. సుజాత గారి ఇంటి ఈ వంచుతారా? ఎందుకని వంగదు అమ్మా? మ్రానైంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత వంచడానికి ప్రయత్నం చేస్తే కుదిరిద్దా? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పిల్లల విషయంలో కూడా మనము దీవెనికరంగా మాట్లాడాలి, ఆశీర్వాదం. మా పిల్లల విషయంలో కూడా నేను అలాగే మాట్లాడతాను. వాళ్ళకి చదిగ్గా ఒక్కోసారి ఎగ్జామ్లో రాయకపోయినా, వాళ్ళు కొంచెం చదువు ఇట్లా ఉంది టైట్గా ఉందన్న నేను ఒకటే అంటాను, ప్రయత్నం చేయండి. మీరు చదివినంతవరకు చదవండి, అంతే. నేను ప్రార్థన చేస్తాను. మీ చదవలేనిది, మీరు లేవలేని బరువుని తల మీద పెట్టుకో అవసరం లేదు, ప్రార్థన చేస్తాను, మీరు చదువుకోండి అన్నప్పుడు ఏమీ రాని పరిస్థితిలో కూడా ప్రార్థిస్తే, ఒక తండ్రిగా ఒక తల్లిగా ప్రార్థిస్తే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారండి.
హల్లెలూయా. నా పిల్లల విషయంలో నేను చేయాల్సిన ప్రార్థన, దేవుడు నాకు అప్పచెప్పిన భారము, బాధ్యత. ఒకవేళ చదివే అనుకోండి, ఒకవేళ పని అనుకోండి, చేతి పని అనుకోండి, భూపంట అనుకోండి, పరిచర్య అనుకోండి, పిల్లలకి మనం నేర్పించాల్సిన విధానం అన్నమాట. కఠినంగా మనం చూడకూడదు, కఠినంగా మనం ఉండకూడదు. ఆ తల్లి ఏం చేసిందండి? నీ బిడ్డని వంట చేసుకుని తిందాము, మరుసటి రోజు నా బిడ్డని వంట చేసుకుని తిందాము అని ప్రవక్తల ఆలోచనలో ఉండిపోయారన్నమాట. అలా జీవిస్తున్నారు. రాజుకి చాలా బాధేసింది, చాలా వేదనేసిందని చూడండి. అలాంటి సమయంలో కూడా మరి ఎవరిని స్తుతించాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని మహింపరచాలి? హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. ముగిస్తున్నాను. రైట్. ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమైందో ఒక మాట చెప్తారా మీకు? ఒక మాట చెప్తే ప్రార్థన చేస్తాను. మీలో ఎవరైనా అమ్మా ఏదైనా చెప్పచ్చు విన్న దాంట్లో. కరువు కాలంలో దేవుని స్తుతిస్తే దేవుడు సమృద్ధిగా మారుస్తాడు. మారుస్తాడా మారుడా? తప్పకుండా మారుస్తాడండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు అనాలోచన రానికండి. ఏ సమస్య ఉన్నా సరే ప్రభువుని స్తుతించండి, కనపరచండి. కలిమిలోనైనా నిన్ను స్తుతిస్తాను, లేమిలోనైనా నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. అట్టి కృప మనకి దయచేయునుగాక. రైట్, మోకరించండి, ప్రార్థన చేస్తాను. ఈ బిడ్డని వంట చేసుకుని తిందాము, మరుసటి రోజు నా బిడ్డని వంట చేసుకుని తిన్నాము. ఎంత కరువు చూడండి అయ్యా. కరువు కాలంలో ప్రభుని స్తుతించినట్లయితే బాగుంటుంది, కనపరిచినట్లయితే బాగుండేది. ప్రాధేయపడదాం. మన